నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. లావణ్య ఇప్పుడు రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ నేపథ్యంలో లావణ్య అర్ధరాత్రి 12:37 సూసైడ్ అటెంప్ట్ చేసింది. అయితే తన సూసైడ్ లెటర్ ని కొంతమందికి అడ్వకేట్ కి అలానే కొంతమంది ప్రెస్ వాళ్ళకు కూడా పంపించి డిలీట్ చేసింది. అయితే ఈ నేపథ్యంలో రాత్రి అడ్వకేట్ రాజేష్ మాత్రమే రియాక్ట్ అయ్యారు. ఆమెని ఆపే ప్రయత్నం చేశారు, కాల్స్ చేశారు, మెసేజెస్ చేశారు, కానీ ఆమె ఏ మాత్రం స్పందించలేదు. ఇదే నేపథ్యంలో ఆయన వెంటనే కూడా డైల్ 100 కి కాల్ చేసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. ఇక దీంతో నార్సింగ్ పోలీసులు వెంటనే హుటాహుటిన లావణ్య ఇంటికి వెళ్లి ఆమెని ఆపారు. మొత్తం మీద లావణ్య ప్రస్తుతానికి సేఫ్ గా ఉన్నప్పటికీ కూడాను అసలు ఏం జరిగింది, ఎందుకు ఆమె ఇలా చేసిందనే విషయాలైతే బయటకు రావాలి. అయితే ఇప్పుడు లావణ్య ఆ సూసైడ్ లెటర్ లో చెప్తుందైతే ఒక్కటే, నా చావుకి మాల్వి మల్హోత్రా అలానే రాజ్ తరుణే కారణం. రాజ్ తరుణ్ కూడా నేను దూరం అయిపోవాలనే కోరుకున్నాడు కాబట్టి నేను బతికి ఏం లాభం, అందుకే సూసైడ్ చేసుకున్నానంటూ కూడా లెటర్ పంపించింది. మరి అసలు ఆ టైంలో 12:30 ఆ సమయంలో ఎవరైతే స్పందించి డైల్ 100 కి కాల్ చేసి లావణ్యని కాపాడారో మనం ఆ అడ్వకేట్ రాజేష్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అసలు ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకుందాం. రాజేష్ గారు నమస్తే అండి. రాజేష్ గారు మేము మనం టీవీ నుండి కాల్ చేస్తున్నామండి. రాజేష్ గారు, రాత్రి లావణ్యని మీరే కాపాడారు, అలానే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. మీకు లావణ్య సోషల్ లెటర్ కూడా పంపించినట్టు తెలుస్తోంది. అసలు ఏం జరిగింది? ఇప్పుడు మనం కాపాడడం, నేనేం ఒకరిని కాపాడలేండి, పోలీస్ వాళ్ళ హెల్ప్ వాళ్ళతో కాపాడడం. తెలంగాణ పోలీస్ వాళ్ళు ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి ఒక 20 minutes లో వాళ్ళ ఘటనా స్థలం చేరుకొని వాళ్ళు సేఫ్ అని చెప్పారు యాక్చువల్ గా. సో ఇది ఇష్యూ. అసలు లెటర్ లో ఆవిడ ఏం చెప్పారు, అసలు ఏమంటున్నారు? అది యాక్చువల్ గా ఇప్పుడు లెటర్ లో ఏంటంటే నేను వెళ్ళిపోతున్నానని డిఫరెంట్ వర్డ్స్ అయితే రావడం జరిగింది నోట్. సో దానికి అలర్ట్ గా ఆమె కాల్ చేసి లిఫ్ట్ చేయలేదు. 100 కాల్ చేసి అలర్ట్ చేసి మనము చాకచక్యంగా టెక్నాలజీ యూజ్ చేసుకొని కాపాడినాం. అంటే ఆ సమయంలో అంటే మీకు లావణ్య ఈ కేసు ద్వారా ఇంతకు ముందే పరిచయం, ఆ కేసుని మీరు ఏమైనా డీల్ చేస్తున్నారా? ఇంతకుముందు ఇప్పుడు అదేంటిది కాల్స్ చేస్తుండే, అది క్లయింట్స్ గా చాలా ఉంటారు కదా పాతవి. నిన్న అయితే ఫ్రెష్ గా అయితే ఆమె కాల్ చేసింది. ఆ సమయంలో మీరు లావణ్య గారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. అసలు ఆవిడ ఏమంటున్నారు, ఏ విధంగా, అంటే ఆవిడ మైండ్ సెట్ ఎలా ఉంది? ఆమె లీగాలిటీస్ గా చెక్ చేసుకుంది యాక్చువల్ గా. అది ఏంటి వాళ్ళకు పాజిటివ్స్ ఏంటి, మా అమ్మాయికి పాజిటివ్స్ ఏంటి అని అడిగింది. సో మీరేం చెప్పారు? అదే ఇప్పుడు వాళ్ళకు కూడా ఉంటది కదమ్మా, ఎవరికైనా ఛాన్సెస్ ఉంటాయి. యాంటిసిపేటరీ బెయిల్ ఉంటుంది ఆప్షన్. ఆయన అడ్వకేట్ అయిన అట్లే ఆలోచిస్తారు. బెయిల్ ఉంటుంది, బయటకు వస్తారంటే ఎందుకు బయటికి రాదు, ఎవరైనా బయటకు వస్తారు కదా. ఒక 30 రోజులు అటు ఇటు, మరీ లైఫ్ కాలం అయితే లోపల పెట్టారు కదా అని చెప్పాను. దాని తర్వాత బెయిల్ వచ్చినాక మళ్ళీ పెళ్లి చేసుకుంటారంటే నా చేతిలో లేదు, నీ చేతిలో లేదు, ఆయన ఇష్టం మీద ఆధారపడుతుంది కదా పెళ్లి చేసుకుంటారు అనేది చెప్పాను. 3 hours లో మళ్ళీ ఏం ఆలోచించింది తెలియదు, ఇట్లా పెట్టింది. ఓకే, అంటే ఇప్పుడు లావణ్య ఏదైతే సూసైడ్ అటెంప్ట్ చేశారో దీనికి సంబంధించి మీ కేసుకి బలమయ్యే అవకాశం ఉందా? ఈ నేపథ్యంలోనైనా రాజ్ తరుణ్ జైలుకి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయా? జైలుకి వెళ్ళాలి అని మన చేతిలో ఉండదని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చేతిలో ఉంటుంది. సో బలము అంటే ఒకవేళ పోలీసు వాళ్ళు మానవతా దృక్పథం మీద ఆలోచిస్తే కేసుని ఇంకా త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. అంటే మరి ఇప్పుడు లావణ్య సూసైడ్ అటెంప్ట్ చేసింది కాబట్టి కేసులో లావణ్య ఏదైనా ప్రాబ్లమ్ ని ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? మరి అట్లా ఏమి ఉండదండి. యాక్చువల్ గా మనకు 2015 లో సెంట్రల్ గవర్నమెంట్ డీక్రిమినలైజేషన్ ఆఫ్ సూసైడ్ చేసింది. సో ఇప్పుడు ఆమెకి ఎలాంటి నెగటివ్స్ ఉండవు. ఒకవేళ అది చేయకపోతే మాత్రం కొంచెం కాన్సిక్వెన్సెస్ ఉంటుండే. ఇప్పుడు అది చేసింది కాబట్టి ఇట్లా ఏం లేదు, డీక్రిమినలైజేషన్ ఆఫ్ సూసైడ్ చేసింది. అడ్వకేట్ రాజేష్ గారు, ఒక అడ్వకేట్ గా లావణ్య చేసింది ఎంతవరకు సరైంది అని మీరు అనుకుంటున్నారు? అలానే తన మైండ్ సెట్ ఈ విధంగా చేంజ్ అవ్వడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు అనుకున్నారు? ఎందుకంటే మొన్నటి వరకు స్ట్రాంగ్ గా ఉంది. ఒంటరిగా ఉండడమే, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒంటరిగా ఉండకుండా ఫ్యామిలీ సపోర్ట్ తీసుకుంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావండి. అదొకటి నేను చెప్పగలుగుతా. ఒంటరిగా మానసికంగా అదేంటిది క్షోభపడకుండా ఫ్యామిలీతో సపోర్ట్ ఉంటే డెఫినెట్లీ కీడైనా మేలైనా వాళ్ళందరూ షేర్ చేసుకుంటారు. రాజేష్ గారు, అంటే లావణ్య గారు మీతో కొంచెం మాట్లాడారు కాబట్టి ఈ కేసు జరుగుతున్న సమయంలో రాజ్ తరుణ్ తనకి ఏమైనా కాంటాక్ట్ అయ్యారు? ఈ 2 days లో ఏమైనా మాట్లాడారా? అంటే తను మాట్లాడిన మాటల వల్ల కూడా తిన డిస్టర్బ్ అయ్యి ఉండొచ్చు కదా. సో ఆ టైంలో అన్ని రీజన్స్ ఉంటాయి, అన్ని ఒకటని కాదు, అన్ని ఉంటాయండి. మనం ఒకసారి కలుద్దాం, 11 o'clock డీజీపీ ఆఫీస్ వెళ్తున్నాం, కలుద్దాం అండి. షూర్ అండి రాజేష్ గారు, థ్యాంక్ యూ.
సో చూసారు కదా అడ్వకేట్ కూడా ఏం చెప్తున్నారో, తను మెంటలీ డిస్టర్బ్ అయింది, నైట్ తనతో కాంటాక్ట్ లోకి వచ్చింది. సో ఏంటి రాజ్ తరుణ్ కి బెయిల్ వస్తుందా, వాళ్ళు బయటకు వచ్చేస్తారా, మాల్వి మల్హోత్రా జైలుకి వెళ్తుందా, బయటకు అంటే అన్ని డీటెయిల్స్ కూడా లాయర్ దగ్గర తీసుకున్నట్టయితే మనకి క్లియర్ గా తెలుస్తుంది. అడ్వకేటే చెప్తున్నారు అంటే వారు మళ్ళీ బయటకు వచ్చేస్తారు, తనకి జరిగిన అన్యాయానికి వాళ్ళకి శిక్ష పడదేమో, పూర్తిగా శిక్ష అనుభవించరేమో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక విధంగా డిప్రెషన్ లోకి లావణ్య వెళ్ళింది అని కూడా చెప్పుకోవచ్చు. అలానే రాజ్ తరుణ్ తర్వాత తనని పెళ్లి చేసుకోడేమో, ఒకవేళ చేసుకోవచ్చు చేసుకోకపోవడం అనేది రాజ్ తరుణ్ ఒపీనియన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి తనని చేసుకోబట్టి తన సిచ్యువేషన్ ఏంటి అనే కోణంలో కూడా లావణ్య డిప్రెషన్ లోకి వెళ్ళినట్టయితే మనకి క్లియర్ గా తెలుస్తుంది. అట్లనే అసలు అడ్వకేట్ తో లావణ్య ఆ టైంలో ఏం చాట్ చేసింది అనేది కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఒక్కసారి లావణ్య లాయర్ తో ఏం మాట్లాడింది, ఆ టైంలో తను ఏ విషయాల గురించి తెలుసుకోవాలనుకుందో మనం ఒకసారి చూద్దాము. ఇక్కడ మనకి లావణ్య అడ్వకేట్ తో మాట్లాడిన స్క్రీన్ షాట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఆ చాటింగ్ స్క్రీన్ షాట్స్ అనేవి మనం ఒకసారి చూస్తే గనక, సో ఇక్కడ తను ఏం చెప్తుందంటే, నేను వెళ్ళిపోతున్నాను అని ఎన్ని గంటలకి, అర్ధరాత్రి 12:20 అమ్మాయి మెసేజ్ పెట్టింది. ఐఎమ్ డన్ విత్ దిస్ లైఫ్ అండ్ డన్ విత్ దిస్ వరల్డ్ అని చెప్పేసి తను 12:20 లావణ్య అడ్వకేట్ కి మెసేజ్ పెట్టింది. ఇక ఆ టైంలో సో 12:21 అడ్వకేట్ ఆ మెసేజ్ ని చూసుకొని కాల్ చేయడం అనేది జరిగింది. ఒకసారి మనం చూడొచ్చు. ఆయన 4 times కాల్ చేశారు. 4 times కాల్ చేసినప్పటికీ కూడా లావణ్య అడ్వకేట్ కాల్ ని అటెంప్ట్ చేయలేదు. దీంతో ఆయన కొంచెం కంగారు పడ్డాడు. ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ షేర్ మీ వన్స్ అని చెప్పేసి అన్నారు. ఇక ఆ తర్వాత అయితే తను సూసైడ్ నోట్ అనేది పంపించింది అడ్వకేట్ కి. అసలు ఈ సూసైడ్ నోట్ లో ఆమె ఏం మాట్లాడింది, ఏం చెప్పింది అనేది ఒకసారి మనం చూద్దాం. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ లావణ్య, వైఫ్ ఆఫ్ రాజ్ తరుణ్. అంటే ఇక్కడ కూడా ఆ అమ్మాయి రాజ్ తరుణ్ భార్యగానే ఆమె చెప్పుకుంటుంది. పెళ్లి అయ్యిందా లేదా అనే విషయంలో రాజ్ తరుణ్ క్లారిటీ ఇవ్వలేనప్పటికీ కూడాను ఆమె మాత్రం మా ఇద్దరికి పెళ్ళయింది అని చెప్తుంది. అందుకే ఇక్కడ కూడాను రాజ్ తరుణ్ వైఫ్ గానే ఆమె ఇక్కడ రాసుకొచ్చింది. ఇక ఐఎమ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ మీ అని చెప్పేసి తను అంటుంది. ఇక నేను ఏంటో తెలిసిన పీపుల్ నన్ను తప్పు అన్నారు, తెలియని మనుషులు నా కోసం హెల్ప్ చేశారు. రాజు లేని లైఫ్ నేను ఉండలేను, బ్రతకలేను. ఇక ఈ ప్రపంచంలో నేను ఉండలేను. ఐ విల్ లాస్ట్ ఎవ్రీథింగ్ అండ్ ఐ బిలీవ్ ఇన్ అవర్ సిస్టమ్ బట్ ఫెయిల్డ్. ఇక ఐ గాట్ ఫూల్డ్ అండ్ చీటెడ్ బై ఆల్ ద పీపుల్, టైర్డ్ ఆఫ్ మైండ్ గేమ్స్ అండ్ గాసిప్స్ అని చెప్పేసి అంటుంది. తను ఈ గాసిప్స్ విషయంలో కూడాను రాజ్ తరుణ్ వీళ్ళందరూ ఆడుతున్న మైండ్ గేమ్స్ కి చాలా విసిగిపోయాను, ఇంకా రాజు లేని లైఫ్ నాకు వద్దు అంటూ కూడా ఆ అమ్మాయి చెప్పుకొస్తూ ఉంది. నాకు ఇక్కడ మనం ఆమె రాసిన మాటలు చూస్తేనే లావణ్య ఎంత డిప్రెషన్ లో ఉందో అనేది మనకు అర్థమైపోతుంది. లావణ్య ఎంత డిప్రెషన్ లో ఉంటే ఈ వర్డ్స్ అనేవి కూడా రాస్తూ వస్తుంది. ఐ మే నాట్ విన్ on this but I still believe in God and I am sure he has a plan for the people who has did this to me. Before Mastan case I will never had anything on me and after Mastan everything was planned and I got played. After I requested and begged Malvi Malhotra, she still did it. మాకు తినడానికి తిండి లేదు అని బెగ్ చేసా అని చెప్పేసి కూడా తను చెప్తుంది. అంటే అసలు ఆమె ఎంత డిప్రెషన్ లో ఉండి ఈ లెటర్ రాసి ఉండొచ్చు మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. రాజ్ తరుణ్ అంటే లాయర్ కూడా మనకు చెప్పారు, రాజ్ తరుణ్ తనని మళ్ళీ పెళ్లి చేసుకోవడం అంటే తిరిగి నా దగ్గరికి రాడేమో, మళ్ళీ నాతో ఉంటాడా అనే విషయాలు ఆ అమ్మాయిని ఎక్కువగా బాధకు గురి చేసినట్టయితే మనకి ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే తను రాసుకొచ్చిన మాటలే చెప్తున్నాయి. అయితే తను ఈ గాసిప్స్ విషయంలో కూడాను నలుగురు అంటున్న మాటల విషయంలో కూడా తను విసిగిపోయినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇంకా మరొక విషయం ఇక్కడ మనం తను ఇంకొకటి రాసింది, నేనేంటో తెలిసిన మనుషులు నన్ను తప్పు అన్నారు, తెలియని మనుషులు నా కోసం హెల్ప్ చేశారు అంటూ కూడా ఆమె చెప్పుకు రావడం అనేది ఆమె ఎంత డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది అనేది కూడా మనకు తెలుస్తుంది. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా తనకు ఉండకపోవచ్చు, లేదు అంటే ఇక్కడ తెలిసిన మనుషులు అని చెప్పేసి తను ఇక్కడికి రాసి ఉండదు. సో అంటే తను ఎంత డిప్రెషన్ లో ఉంది అనేది మనకు తెలుస్తుంది. మొత్తం మీద లావణ్య అరౌండింగ్ 12:37 ఆ టైంలో తను సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఇక లాయర్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో తనని ఆపే ప్రయత్నం చేశారు, తన కాల్స్ కి అటెంప్ట్ అవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆ లాయర్ 100 డైల్ కి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయగా నార్సింగ్ పోలీసులు వెంటనే హుటాహుటిన 20 minutes లో లావణ్య దగ్గరికి వెళ్ళి తనని కాపాడారు. సో ఇప్పుడైతే లావణ్య బాగానే ఉంది, కానీ
ఇలాంటి పని చేసినందుకు నెటిజన్లు కూడా తన మీద కొంచెం సీరియస్ అవుతున్నారు. నువ్వు ఫైట్ చేసి ఉండాల్సింది, ఫైట్ చేస్తే బాగుండేది అని చెప్పేసి అంటున్నారు. అయితే లావణ్య కూడా మనం ఈ లెటర్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు తను ఎంత డిప్రెషన్ లో ఉంది అనేది కూడా. సో ఇక్కడ మనం ఈ మెసేజ్ చూడొచ్చు. ఈ మెసేజ్ వచ్చేసి నార్సింగి పిఎస్ కి లాయర్ అడ్వకేట్ రాజేష్ ఎవరైతే ఉన్నారో 100 కి డైల్ చేసి లావణ్య ఈ సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తుంది, సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటుంది. సో తనని కాపాడేయండి అంటూ కూడాను అడ్వకేట్ కాల్ చేశారు. ఆ టైంలో వచ్చిన మెసేజెస్ ని కూడా మనం నార్సింగి పిఎస్ నుండి వచ్చిన మెసేజెస్ ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో మొత్తం మీద అడ్వకేట్ ఆ టైంలో స్పందించారు కాబట్టి ఈ రోజు లావణ్య బతికింది. లేదంటే డిప్రెషన్ లో ఉన్న అమ్మాయి ఏదైనా చేసుకుని ఉండేది. అయితే బతికి ఆ రాజ్ తరుణ్ కి సంబంధించి ఫైట్ చేయడం అనేది కరెక్ట్ వే అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఈ నేపథ్యంలో అడ్వకేట్ వచ్చేసి తనతో ఎవరైనా సపోర్ట్ గా ఫ్యామిలీ సపోర్ట్, ఫ్రెండ్స్ సపోర్ట్ ఉండుంటే తను ఈ పని చేసి ఉండేది కాదు అంటూ కూడా చెప్తున్నప్పటికీ ఏదేమైనప్పటికీ కూడాను రాజ్ తరుణ్ పీక్ కి ఈ రోజు లావణ్య వేస్తున్న కేసు ఉచ్చైతే బిగుసుకుంటుంది. ఇప్పటికైతే రాజ్ తరుణ్ ఎలా స్పందిస్తారు అనేది అయితే వేచి చూడాల్సి ఉంది. ఇక సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత కూడా రాజ్ తరుణ్ స్పందించకపోతే పోలీసులు తనని ఏ విధంగా విచారిస్తారు? ఇంకొద్ది రోజుల్లో రాజ్ తరుణ్ కూడా పోలీసుల ముందు హాజరవ్వాల్సి ఉంది. మాల్వి మల్హోత్రా అలానే రాజ్ తరుణ్ హాజరయ్యి అతను పెట్టిన కేసుకు సంబంధించి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇంకా ఆ ఎంక్వైరీ జరుగుతున్న క్రమంలోనే లావణ్య ఈ విధంగా చేసింది అని చెప్పేసి అయితే చెప్పొచ్చు. మొత్తం మీద లావణ్య అయితే సురక్షితంగానే ఉంది.